నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. రామిరెడ్డి గారు, చాలామంది అడుగుతుంటారు నన్ను, అంటే ఇన్వెస్ట్మెంట్స్ కొరకు స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ అని ఎందుకు అంటుంటారు అడుగుతుంటారు. మరి మీరేం చెప్తారు దీనికి? రైట్. డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో కొన్ని సంవత్సరాల నుంచి మేము ఏరియాలో ఉంటున్నామండి. అంటే డిఫరెంట్ అసెట్స్ క్లాస్లో మేము డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్నిటికన్నా బెస్ట్ అంటే మాత్రం డెఫినెట్గా నేను స్టాక్ మార్కెటే అంటాను. ఇది వాలటిలిటీ అసెట్ క్లాస్, అదే ఒప్పుకోవాల్సింది అందరూ ఎవరైనా సరే. మిగతా అసెట్లు లేని బ్యాడ్ క్వాలిటీ మార్కెట్లో ఏంటంటే వాలటిలిటీ. గుడ్ క్వాలిటీ కూడా అది, నేను లేట్గా వచ్చినా అందరితో పాటు జాయిన్ అవ్వచ్చు కదా. సో దాన్ని మనం గుడ్గా ట్రీట్ చేయొచ్చు అలా. రిటర్న్స్ పరంగా గుడ్ క్వాలిటీ. యా, రిటర్న్స్ పరంగా గుడ్ క్వాలిటీ. బ్యాడ్ పరంగా ఏంటంటే అది వాలటిలిటీ ఎక్కువ. దాన్ని ఇన్ టైంలో మనం బయటకు పోలేదు అనుకోండి, డెఫినెట్గా వాలటిలిటీ వల్ల ఎంతకంత లాస్ అవుతుంది. అందుకని ఇదేంటంటే షార్ట్ టర్మ్లో వాలటిలిటీ వల్ల అప్ అండ్ డౌన్ వద్దు, కానీ లాంగ్ టర్మ్ పాయింట్ డెఫినెట్గా గుడ్ వెల్త్ క్రియేట్ చేస్తుంది. సో తక్కువ అమౌంట్తో కూడా బిగిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇంత అమౌంట్ అనేం లేదు. 10 రూపీస్ 20 రూపీస్ నుంచి బిగిన్ చేసుకోవచ్చు స్టాక్స్ అయితే. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి అయితే 100 రూపీస్తో కూడా బిగిన్ చేసుకోవచ్చు. రెండోది, ఎక్స్పర్ట్స్ మీకు తరపున వర్క్ చేస్తూ ఉంటారు తక్కువ డబ్బు కూడా. ఊహించండి, ₹1,00,000 మ్యూచువల్ ఫండ్లు అలాంటి ఇన్వెస్ట్ చేశారనుకోండి, డైలీ ₹1 వాళ్ళు నేను మేనేజ్ చేస్తుంటాను నీ మనీని. సో అది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఇది బయట ఎక్కడ దొరకదు ఇదంతా. అంటే మనం ఇన్స్టాల్మెంట్లు చిన్న చిన్న అమౌంట్తో కూడా మనం ఈ అసెట్ని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అసెట్స్ బిల్డప్ చేసుకోవచ్చు. రెండోది, లీగల్గా చాలా క్లియర్ టైటిల్స్ ఉంటాయండి. ఒకసారి ఏదైనా స్టాక్స్ కానీ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ బాండ్స్ కానీ మీ పేరు మీద ఉందనుకోండి, అది 10 మందికి ఉంటాలాగేం ఉండదు. బయట హౌసింగ్ లేదా ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఉందనుకోండి, 10 మంది పేర్ల మీద పెట్టేసి అమ్మేస్తూ ఉంటారు అందరికీ. స్టాక్ మార్కెట్లో అది ఇంపాసిబుల్ అండి. క్లియర్గా ఉంటాయి టైటిల్స్ ఆ ఏరియాలో. కొన్ని కోట్ల మంది వ్యాపారం చేస్తున్నా సరే క్లియర్గా ఈ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అనేది ఎవరికి వాళ్ళకి యా, క్లియర్గా ఉంటుంది. టైటిల్స్ క్లియర్గా ఉంటుంది. ఫ్రాడ్ చేయడం చాలా కష్టం ఈ ఏరియాలో. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఎక్స్చేంజ్ దగ్గర నుంచి మీకు మెసేజ్ వస్తుంది, బ్రోకర్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, సిడిఎస్ఎల్ దగ్గర నుంచి మీకు మెసేజ్ వస్తుంది, మీ మొబైల్కి వస్తుంది, మీ మెయిల్ ఐడికి వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. అందుకని ఈజీగా మనం దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా వర్కింగ్ జీమెయిల్, వర్కింగ్ మొబైల్ ఇవ్వటమే. ఇస్తే మీ అసెట్స్ని ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. రెండోది, ఏ రోజుకి ఆ రోజు ట్రాక్ చేసుకోవచ్చు. దీన్ని మిగతా వాటిలాగా ఎంత ఉందని మీడియేటర్ అడిగి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే, లిక్విడిటీ అన్లిమిటెడ్ అండి ఈ ఏరియాలో. మీరు 100 కోట్లు పెడదామనుకున్నారు, ఒక్క నిమిషం అండి, మార్నింగ్ టైంలో ఒక్క నిమిషంలో 100 కోట్లు బై చేసుకోవచ్చు. మీరు అమ్మాలనుకుంటే ఒక్క నిమిషంలో అమ్మేసుకోవచ్చు. ఇంత హ్యూజ్ లిక్విడిటీ ఉన్న మెకానిజం ఉన్న అసెట్ క్లాస్ మీరు ఎక్కడ చూడలేరు. ఓకే, అందులో అసలు మీడియేటర్తో సంబంధం లేదు. నువ్వు నీ సిస్టమ్ అంతవరకే. ఒక మిగతా వాటిలాగా మధ్యలో మీడియేటర్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఏం లేదు. సొంతంగానే మేనేజ్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద అసెట్స్ని కూడా. అన్నిటికన్నా మించి స్టాక్ మార్కెట్లో రఫ్గా 12 సెక్టర్ స్టాక్స్, 12 డిఫరెంట్ సెక్టర్స్ స్టాక్స్, 3,500 స్టాక్స్ లైవ్లో ఉండి ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో. ఎప్పుడు కొన్ని హాట్ సెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అనుకోండి, ఫర్టిలైజర్స్ హాట్ ఇప్పుడు, ఓకే, మెటల్స్ చాలా హాట్ ఇప్పుడు, అండ్ టెక్స్టైల్స్ ఎలాగో భూమిలో ఉంది, అండ్ హోటల్ ఇండస్ట్రీ చాలా భూమిలో ఉంది. సో ఇట్లా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో నీకు అది కొన్ని చాయిస్ ఇస్తూ ఉంటుంది, బెటర్ సెక్టర్స్ అనమాట. ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు ఈ సెక్టర్ నుంచి ఆ సెక్టర్కి, ఆ సెక్టర్ నుంచి ఈ సెక్టర్స్కి. మిగతా వాటిల్లో ఇది లేదు. ఒకసారి లోపలికి వెళ్ళామంటే ఇంకా అవుట్ గోయింగ్ చాలా టఫ్ అనమాట. దాంతో వైడ్ వెరైటీ ఆఫ్ చాయిస్ దొరుకుతుంది ఇక్కడ. అన్నిటికన్నా మించి ఒక ఇయర్లీ యావరేజ్ 15-20% రిటర్న్స్ ఇక్కడ తప్ప ఎక్కడ పాసిబుల్ కాదు. సో ఇంత లిక్విడిటీ ఉండాలి, అదే టైంలో తక్కువ అమౌంట్తో కూడా ఎంట్రీ లాగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు హ్యూజ్ అమౌంట్ బయట తీసుకెళ్ళాలి. లాంగ్ టర్మ్లో ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేసేలాగా, లేదా మన సొంతంగా పెట్టుకునేలాగా ఉన్న అసెట్ క్లాస్ మీరు ఎక్కడ చూడలేరు. వేరే అసెట్స్ అయితే ఏంటంటే బల్క్ అమౌంట్ కావాలి నీకు, మీ దగ్గర అంత లేదనుకోండి, వెల్త్ క్రియేట్ చేయలేరు. బట్ ఇక్కడ అలా కాదు. 100 రూపీస్తో మ్యూచువల్ ఫండ్ బిగిన్ చేసుకోవచ్చు, స్టాక్స్ కొనుక్కోవచ్చు మీ ఓన్గా. అందుకని ఇంత వర్స్టైల్ అసెట్ క్లాస్ మనం ఎక్కడ చూడడం. కాకపోతే బ్యాడ్ థింగ్ అంటే టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. మీ నాలెడ్జ్లో అందరూ వయా విత్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్తో ఎంటర్ అవ్వచ్చు. నాలెడ్జ్ బాగా ఉన్నోళ్ళు ఫీచర్స్, ఆప్షన్స్, ఈక్విటీ, ఈ ప్రొడక్ట్స్ మొత్తం డీల్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇది వర్స్టైల్ అసెట్ క్లాసు, అండ్ ఖచ్చితంగా అందరూ ఉండాల్సిన అసెట్ క్లాసు. పైగా ఈ కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా ఎక్కువ మందికి ఛాన్స్ ఇస్తుంది సెకండ్ ఎంట్రీ, వేరేలా కాదనమాట. అందుకని ఐ డూ ట్రీట్ ఈక్విటీ మార్కెట్ ఇది వన్ ఆఫ్ ది వండర్ఫుల్ అసెట్ క్లాస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. షార్ట్ టర్మ్లో ఎస్, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ దాన్ని డీల్ చేయడం. బట్ మీరు కనుక ప్యాసివ్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తే కనుక ఇది అల్టిమేట్ అసెట్ అంతే. ఇండియాలో ఇప్పటివరకు లేటెస్ట్గా 10 crore ఉన్నారు ఇన్వెస్టర్స్. డెఫినెట్గా వితిన్ 5 years కల్లా అది 10 crores వచ్చిందండి. ఇంకొక 10 crores యాడ్ అవుద్ది. సో మొత్తానికి ఒక 20 కోట్లు అవుతారు అయితే. ఈజీగా వస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ అంతా
ఫస్ట్ శాలరీ వచ్చే లోపలనే ఎస్ఐపి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు అక్కడ మ్యూచువల్ ఫండ్లో. మీరు కనుక చూస్తే ఫిబ్రవరి మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ అది మొత్తం ఎస్ఐపిలో 11,000 crores వస్తుంది పర్ మంత్. 11,000 crores. అందరికీ మంచి అవగాహన, నాలెడ్జ్ వచ్చేసింది. Right. అంటే జస్ట్ ఒక 2-3 years ముందు వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదో జస్ట్ ఒక ఇమాజినేషన్ ఉండేది. Right. ఎస్ఐపి ఇప్పుడు ఏంటంటే అందరికి ఒక క్లియర్ పిక్చర్ అనేది కళ్ళెదురుగా కనిపిస్తుంది. రైట్, ఎందుకంటే ఇది డిజిటల్ అసెట్స్ ఇవి. డిజిటల్ అసెట్స్ ఎక్కడికంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడ మూవ్ అవ్వచ్చు. గ్లోబల్ సిటిజన్స్ ఎక్కడుంటో మనకే తెలియదు. ఫిజికల్ అసెట్స్ మేనేజర్ చాలా కష్టం ముందు రోజుల్లో. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ సంబంధం లేకుండా ఓన్గా మేనేజ్ చేసుకునే అసెట్స్ అది డిజిటల్లో ఉండాలి. అది ఫ్యామిలీ కూడా ఈజీగా గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు. డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోమని చెప్పడం ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు విత్ ఇన్ 24 hours కల్లా. సో రేపొద్దున స్పౌస్కి కిడ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలని చాలా ఈజీ. దీంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే జియోగ్రఫీకి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. రేపు జాబ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పోతుందో నాకే తెలియదు, అన్నిటిని నాతో పాటు మూవ్ చేసుకోవచ్చు. చిన్న స్మార్ట్ ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ లిక్విడిటీ ఇష్యూ లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్ అండ్ అవుట్ చేసుకోవచ్చు. అమౌంట్ వెంటనే అమ్మేసేటో విత్ ఇన్ 2 days కల్లా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని నేను తీసుకోవచ్చు. అందులో 12 చాయిస్ డిఫరెంట్ సెక్టర్స్, నీకున్న ఎక్స్పర్టైజ్ ఉన్న ఏరియాస్లో 3,500 స్టాక్స్, ఎనీ పాయింట్ అటల్లో మంచిగా ఉండే స్టాక్స్ దొరుకుతూ ఉంటాయి. ఓకే, లిక్విడ్ అన్లిమిటెడ్. అన్నిటికి మించి ఈ 15-20% ఏ సెట్ ఇవ్వదండి లాంగ్ టర్మ్లో. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని దగ్గర 2-3 రెట్లు బీట్ చేసి రిటర్న్స్ ఇవ్వగలదు. ఎస్, పైగా మార్కెట్లో ఉంటుంది, దాన్ని నాలెడ్జ్ కూడా ఎన్రిచ్ అవుద్ది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి కంట్రీ ఎకానమీ ఈ కెన్ ఇంప్రూవ్ లాట్ ఫర్ డిసిషన్ మేకింగ్ అనమాట. వేరే అసెట్ క్లాస్లో ఉండకూడదు. సో తక్కువ అమౌంట్తో కూడా స్కేల్ అప్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. కాబట్టి ఈ మోడర్న్ ఏజ్లో ఈ మోడర్న్ సిటిజన్స్కి ఏంటంటే మోడర్న్ డిజిటల్ అసెట్ క్లాస్ ఇది ఖచ్చితంగా. యాక్చువల్గా ప్రపంచంలో డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇంకా డెవలప్ అవ్వదండి. డెవలప్డ్ అంటే ఈ ఏరియాలోనే స్టాక్ మార్కెట్ ఫుల్ వెస్టైల్ అనమాట. డెఫినెట్గా ఇండియా గోయింగ్ టు బి వన్ డెవలప్డ్ కంట్రీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అండ్ యూత్ పార్టిసిపేషన్ బాగుంది కాబట్టి డెఫినెట్గా మోర్ అకౌంట్స్ వస్తాయి. లాస్ట్ 1 year స్టాక్ మార్కెట్ గ్రోత్ చూస్తే 50% అండి. 50% గ్రోత్ ఇండస్ట్రీ లేదు, ఎక్కడా లేదు, అంత ఫాస్ట్ గ్రోత్ ఉంది. సో డెఫినెట్గా స్టాక్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ అసెట్ క్లాస్ కంపేర్ టు అదర్ అసెట్ క్లాస్. బట్ అదే టైంలో ఒక స్టాక్ మార్కెట్ మీద ఫోకస్ చేయొద్దు. మీరు అసెట్ పెరిగే కొద్దీ బెటర్ టు డైవర్సిఫై అదర్ అసెట్ క్లాస్ కూడా హెడ్జింగ్ కోసం అని చెప్పేసి అట్లా చేయడం ద్వారా ఏంటంటే దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఓకే, షార్ట్ టర్మ్ వాలటిలిటీ, బట్ లాంగ్ టర్మ్ డెఫినెట్గా మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఇన్వెస్ట్మెంట్స్ కొరకు స్టాక్ మార్కెట్ ద బెస్ట్ ఎందుకు అనే అంశం గురించి మీ విశ్లేషణ ప్రేక్షకులకు చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.